మనము సాధారణంగా 3 రుణాలతో పుడతాం. ఒకటి దేవ రుణం, ఒకటి పితృ రుణం, 3 ఋషి రుణం. దేవ రుణము క్షేత్రాల ద్వారా, పితృ రుణము పితృదేవతా తర్పణాల ద్వారా, ఋషి రుణము వాళ్ళు చెప్పినటువంటి విద్యని ఇంకొకళ్ళకి నేర్పించడం ద్వారా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. పితృదేవతల్ని ప్రతినిత్యము కొలవాలి, కొలవకపోతే పితృదోషాలు అనేవి మనకు వస్తాయి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మహాలయ పక్షంలో పితృదేవత ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళ కుటుంబాలలో పితృదోషం ఉండదు, వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది, మంచి ధర్మం వాళ్ళ ఇంట్లో పరిఢవిల్లుతూ ఉంటుంది, సిరి సంపదలు ఉంటాయి అని మనకు తెలియపరిచారు. కానీ మహాలయం మొత్తం భారతంలో ఉండే ప్రఖ్యాతమైన కొన్ని ప్రదేశాలు, అతి ముఖ్యమైన వాటిల్లో పితృతర్పణాలు చేయాలి అనే ఉద్దేశంతో టూర్స్ టైము, సౌత్ స్టార్ రైల్, ఈ 2 రిజిస్టర్డ్ ఇండియన్ రైల్వేస్ యొక్క భాగస్వాములుగా ఉంటూ ఒక ప్రైవేట్ ట్రైన్ భారతదేశంలో ఒకటే ఉంది, ఆ రైల్ని ఏర్పాటు చేయటం. ఆ రైల్లో కురుక్షేత్రం నుంచి మొదలుపెట్టి హృషికేశ్, హరిద్వార్, సోరోన్, మన కాశీ క్షేత్రం అయితేనేంటి, త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగరాజ్ క్షేత్రం అయితే ఏంటి, ముఖ్యంగా పితృదేవతలంటే గుర్తొచ్చేటటువంటి గయాక్షేత్రం ఏంటి, తండ్రికి తర్పణాలు వదిలిపెట్టి ఆదర్శంగా నిలిచినటువంటి రామచంద్రమూర్తి యొక్క నిరవర స్థావరమైనటువంటి అయోధ్య ఏమిటి, ఈ క్షేత్రాలన్నిటికి కూడా మనం వెళ్ళి చక్కగా ఒకే మహాలయ పక్షంలో ఒక 13 రోజులు, తెలుగు వాళ్ళకి 12 రోజులు చక్కగా ఈ పితృపక్షాల సమయంలో తర్పణాలు వదులుకుండేటటువంటి ఏర్పాటు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు గయలో ఏర్పాటవుతుంది. మిగతా అన్ని క్షేత్రాలు అందరూ చూసుండొచ్చు, కానీ సోరోన్ అనేది ఒక విశేషమైనటువంటి క్షేత్రం. భూవరాహస్వామి యొక్క అవతార ఉద్భవమై తొలిగా అక్కడి నుంచే భూమిని రక్షించాడు వరాహస్వామి. సూకర కుండము అని కూడా ఒక కుండం ఉంది. అక్కడ గనక ఎముకలు కానీ ఏవైనా అస్థులు నిమజ్జనం చేస్తే 3వ రోజు ఆ అస్థి యొక్క జాడ కనిపించదు. అంటే ఎంత మహత్తరమైన జలమో ఆలోచించండి. వైవస్వత మనువు అక్కడ పుట్టి ఆ ప్రదేశం నుంచే ఆయన ప్రధానంగా తీసుకొని కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నాడు. అందులో ప్రధానమైన ప్రదేశం ఈ సోరోన్. అక్కడి నుంచే ఆయన మొత్తము ఈ మానవ జాతిని, ఋషుల్ని, అందరినీ కూడా దేవతల్ని అక్కడి నుంచే సృష్టి ఆరంభం చేశారు. భూవరాహ క్షేత్రము, సూకర కుండము, సూకర క్షేత్రము ఉన్నటువంటి సోరోన్కి మనం అందరం వెళ్ళబోతూ ఉన్నాం. మనం రైల్లో ఎక్కిన దగ్గర నుంచి భోజనాలు, బ్రేక్ఫాస్ట్లు, అదేవిధంగా కాఫీలు సమయానికి అందించాల్సినటువంటివి, అక్కడి నుంచి వెళ్ళాల్సిన క్షేత్రాలు, మధ్యలో నివసించడానికి షేరింగ్ రూమ్స్, ఇవన్నీ కూడా మనకి చక్కగా ఈ సౌత్ స్టార్ రైలు టూర్ టైమ్స్ నుంచి ఏర్పాటు మన రమేష్ అయ్యంగారు వారు చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు దేవతార్చన చేసుకుంటారు, ఋషి అర్చన చేసుకుంటారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృదేవతార్చనతో పాటు దేవతార్చన కూడా చేస్తారు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ యొక్క సహకారంతో మన రైలు మన వెంట, మనం ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్రంలో మనతోటే ఉండబోతోంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఉంటుంది. అయితే 11కే అంటే విజయదశమి మొదలయ్యేటప్పటికే తెలుగునాటి ప్రజలందరూ కూడా చక్కగా నవరాత్రుల ఆరంభంలోనే ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి మహద్ అవకాశం.